హలో ఫ్రెండ్స్. కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. ఓకే. మనం అన్ని వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ నోటిఫికేషన్ గురించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సీమెట్ అని చెప్పి ఉంది ఈ కంపెనీ పేరు. సి అంటే సెంటర్ ఫ్రెండ్స్. మెట్ వచ్చేసి మెటీరియల్స్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మెట్. దీన్ని షార్ట్‌లో సీమెట్ అని అంటున్నారు. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అని చెప్పి దీని ఫుల్ నేమ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైంటిఫిక్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి మన హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఐడిఏ ఫేజ్ 3 చెర్లపల్లి హెచ్సిఎల్ హైదరాబాద్ అని చెప్పి కంపెనీ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడే మెన్షన్ చేశారు చూడండి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు ఏవైతే మండే టు ఫ్రైడే వరకు వర్కింగ్ డేస్ ఉంటాయో వర్కింగ్ అవర్స్లో కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే పొజిషన్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పొజిషన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం 7th జనవరి రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ అలాంటిది ఏమీ లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. కంపెనీకి వెళ్ళిపోయారు అంటే అక్కడే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు 7th జనవరి రోజు. సో ఇంకా చాలా టైం ఉంది. ఇంటర్వ్యూకి అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీనికి ఇంకా క్వాలిఫికేషన్ ఏం కావాలి అన్నవన్నీ. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూ బిట్వీన్ వచ్చేసి 9 నుంచి 10 ఈ టైం గ్యాప్ ఏదైతే ఉందో 1 అవర్, ఆ టైంకి అయితే మీరు ఖచ్చితంగా అక్కడ ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండాలి ఫ్రెండ్స్. ఆ టైం అయితే క్రాస్ అయింది అంటే మీకు ఇంటర్వ్యూకి అయితే అలౌ చేయరు. సో మీరు ఆ విత్ ఇన్ టైంలో 9 నుంచి 10 మధ్యలో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లేదంటే 9 కంటే బిఫోరే ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఇండియన్ సిటిజన్ అయిపోయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. డిగ్రీలో బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అవన్నీ మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం దాని గురించి. ఈ ఇంటర్వ్యూకి ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మెట్లోనే ఇచ్చారు కాబట్టి నేను దీనికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ ఈ లింక్ని ఓపెన్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఏవైతే ఇచ్చారో లాస్ట్ 3 పేజెస్ అనేవి అప్లికేషన్ ఫామ్ ఉంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు. దీనికి ప్రాసెసింగ్ చూడండి ఎలా ఫిల్ చేయాలనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏదైతే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అటాచ్ చేసి దానిపైన నీట్గా ఒక సైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీది. ఇక్కడ మీ ఫోటో అటాచ్ చేయండి, అలాగే మీ సైన్ చేయండి దానిపైన. ఇక్కడ వచ్చేసి ఏ పొజిషన్ కోసం అయితే మీరు అప్లై చేస్తున్నారో, ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ పొజిషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పి ఉంది కదా, ఇదే పొజిషన్ అక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని రాయండి. ఇక్కడ వచ్చేసి మీ పేరు ఫుల్ నేమ్ రాయండి. ఏదైతే మన డాక్యుమెంట్స్లో ఉంటుందో ఆ విధంగా ఫుల్ నేమ్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్, ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వచ్చేసి ఏజ్ రాయండి, నేషనాలిటీ, అడ్రస్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. మీరు ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ప్రజెంట్ హైదరాబాద్లో ఎక్కడైనా రూమ్ తీసుకొని అలా ఉంటుంటే ఆ అడ్రస్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్ కమ్యూనికేషన్ది. లేదంటే 2 పర్మనెంట్ అడ్రస్ రాసినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఫిల్ చేసేయండి. ఇక్కడేమో మీ మెయిల్ ఐడి ఫిల్ చేయండి. మెయిల్ ఐడి కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. దీనికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ కాబట్టి దీనికి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ అవి కూడా ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఎంత అన్నది కూడా నేను చెప్తాను. సో దీనికి క్యాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో 7th జనవరి రోజు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి మీరు అంతలోపు క్యాస్ట్కి అప్లై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. ఓకే. ఇక్కడ చూడండి అన్ని క్యాస్ట్ రిలేటెడ్ ఇవి ఇచ్చారు కేటగిరీస్: జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అని చెప్పి. ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ అదర్ ఎంప్లాయ్ ఆఫ్ సీమెట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ కంపెనీలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్నారా ఇందులో అని చెప్పి అడుగుతున్నారు. ఎస్, పని చేస్తుంటే
దానికి వాళ్ళు ఏ పొజిషన్‌లో వర్క్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయీ ఐడీ ఏంటి అవన్నీ డీటెయిల్‌గా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ అందులో పనిచేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి మీరు డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నో అని చెప్పి పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నో అని పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో డిగ్రీ వరకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి గురించి రాయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదన్నా ఇప్పుడు ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నా, కరెంట్‌లీ వర్క్ చేస్తూ ఉన్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీ పేరు, ఇక్కడ వచ్చేసి పొజిషన్ ఏ పొజిషన్‌లో ఉన్నారు, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఎప్పటిదాకా వర్క్ చేశారన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర కరెంట్‌లీ వర్కింగ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గానీ, అపాయింట్మెంట్ లెటర్ గానీ, లేదంటే లేటెస్ట్ పే స్లిప్స్ ఉన్నా ఆ పే స్లిప్స్ అనేవి మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఏవైతే అటాచ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఏ ఒక్కటి ఉన్నా కూడా దానికి టిక్ పెట్టండి, మిగతాది వదిలేయండి. ఇవన్నీ ఇలా ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫామ్ అనేది ఇక్కడ చూడండి, మీరు ఎవరో ఇద్దరిని రెఫర్ కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ పేరు రాయాలి, ఇంకో పర్సన్ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. ఓకే. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా జాబ్ వేకెన్సీలు అనేవి ఓపెన్ ఉంటే వాళ్ళు మీరు ఎవరికైతే రెఫర్ చేశారో వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి రెఫరెన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న టైంలో. అయితే ఆల్రెడీ ఇక్కడ ఇంటి దగ్గర ఫిల్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళిపోయి మీరు అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది ఇంటర్వ్యూ దగ్గర. ఓకే. ఇది ఫ్రెండ్స్. ఇంకా దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ చూద్దాము. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఇచ్చినట్టున్నారు. ఒక్క నిమిషం నేను కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉంది. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉంది. అలాగే కేటగిరీ వైజ్గా మనకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 28+5 అంటే 33 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు. ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 28+3 31 ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇది ఉంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 7th జనవరి మార్నింగ్ 9 o'clock నుంచి 10 మధ్యలో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే 60% ఆఫ్ మార్క్స్తో బీఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నారో, బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా డిప్లొమాలో మెటలర్జీ, కెమికల్ లేదా మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటిలో ఏ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాలరీ గురించి 20,000 వచ్చేసి బేసిక్ ఇస్తున్నారు. ఆ తర్వాత మీకు అలవెన్స్ ప్లస్ చేసి 26,000 వరకు ఫ్రెషర్స్కి ఈ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కంపెనీలో మంచి సాలరీ ఉంది. ఫ్రెషర్స్కి 26,000 వరకు మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. ఓకే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ జాబ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ద ప్రజెంట్ అసైన్మెంట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ ఇన్ నేచర్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్. ఆ ప్రాజెక్ట్ అనేది 2027 వరకు రన్ అవుతుందంట. ఆ ప్రాజెక్ట్కి మ్యాన్ పవర్ అవసరం ఉంది. ఆ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయిపోయిన దాకా ఈ మ్యాన్ పవర్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు 2027 వరకు అయితే మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మ్యాండటరీ ఉంది ఆ కంపెనీకి అనుకుంటే ఉంచుకుంటారు, లేదంటే తీసేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు అది కూడా డేట్. ఇది టెంపరీ జాబ్ అని చెప్పి, పర్మనెంట్ కాదు. అది కూడా ఇక్కడే మెన్షన్ చేశారు చూడండి, టెంపరీ ఇన్ నేచర్ అని చెప్పి. ఓకే. నేను జాబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.